municipality. Sir, we are asking for implementation of widening of major roads. As per master plan, we will be situated special fund institutions. And also any special fund institutions, establishing of 5 plants, new plants, and will be of CE charges for centers. To provide financial assistance to the ULBs by constructing income generated infrastructure facilities like shopping malls and complex institutions. The ULB has notified slums are there, and for developing the slums area, the municipal general fund is not sufficient. Hence, any special fund assistance is required from the government for increase of some measures. In the ULBS special fund assistance required development of open spaces in the town. Supreme Court of India has also directed the Sewerage Management Plan (STPS) shall be set up, made functional, and also Honorable NG New Delhi has directed the installation of sewerage treatment plants, and also 100% treatment will be direction to the Andhra Pradesh. Since the major part of Andhra Pradesh are required for construction of major and medium stormwater drainage, and also district of Andhra Pradesh for integration of above, and requested to allot the funds for the construction of stormwater drainage in Andhra Pradesh, and special fund assistance is required for the acquisition of land construction of for implementation of 100% solid waste management in Andhra Pradesh, to release major grants for establishment of solid waste processing units in the district of Andhra Pradesh. Plastic waste management rules in 2016 has been issued by the GOI New Delhi for 100% implementation in all ULBs of Andhra Pradesh are required sufficient plastic waste units in the ULBs. Sir, అంతేకాకుండా ప్రతి మున్సిపాలిటీలో ఉండే సమస్య అందులో చాలా మేజర్గా చెప్పారు. టైట్ గార్డ్ అన్టైట్ గార్డ్ మున్సిపాలిటీలో మామూలుగా ఈ ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తే చాలా సంతోషపడతారు. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు, మనకు 15th ఫైనాన్స్లో అమౌంట్ రిలీజ్ అయిందని చాలా వరకు ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తుంటారు. ఈ సందర్భంలో ఏం చేస్తారంటే మన రూల్స్ గైడ్లైన్స్ ప్రకారం 15th ఫైనాన్స్ గైడ్లైన్స్ కావచ్చు, ప్రతి 4 గైడ్లైన్స్లో టైట్ అన్టైట్గా చేశారు. సార్, అన్టైట్ గ్రాంట్స్లో దాదాపు ప్రతి మున్సిపాలిటీ కోట్లాది రూపాయలు ఈరోజు కరెంట్ ఛార్జెస్ బిల్స్ పెండింగ్. అలాగే మాకు వాటర్ ప్రాజెక్టు దాదాపు అమలు స్కీమ్ 100 crores మా ఇల్లు మున్సిపాలిటీ డెవలపర్ రిజర్వేషన్స్ ఉంది. ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కూడా మేము దాదాపు 90 lakhs పే చేస్తాం. సో కరెంటు ఛార్జెస్ చాలా బర్డన్గా ఉంటుంది యూఎల్బీస్కి. మేము మేజర్గా ఈ వాటర్ ప్లాంట్స్ ఉండేటువంటి మున్సిపాలిటీస్లో వాటర్ సోర్సెస్ కోసం రిజర్వేషన్ ఆధారపడే దాంట్లో కరెంటు బిల్లు యూజ్గా వస్తుంది సార్. దాని నుంచి డెవలప్మెంట్ చేయలేకపోతాం. కాబట్టి నేను మా రిక్వెస్ట్ ఏమిటంటే అందరికీ కూడా కనీసం ఈ 16th ఫైనాన్స్ స్పెషల్ ఎక్స్క్లూజివ్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్కే వాడుకోవాలని దయచేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అలాగే నేను ఏమిటంటే ప్రతిసారి మున్సిపాలిటీ కరెంట్ బిల్లు ఛార్జెస్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటే కరెంట్ బిల్ కట్టాలి సార్. గవర్నమెంటే ఈ వన్ స్టేట్ సెటిల్మెంట్గా ఏమైనా కరెంట్ బిల్స్ కూడా క్లియర్ చేస్తే లోకల్ బాడీస్ డెవలప్మెంట్ అవుతాయి, ఫైనాన్షియల్గా స్టార్ట్ అవుతాయి. మరి స్టేట్ గవర్నమెంట్ దృష్టి పెట్టేసి ఆల్ యూపీస్కు కరెంట్ ఛార్జెస్ టోటల్గా ఫిక్స్ చేస్తే ఫర్దర్ ఈ సోలార్ సిస్టమ్ మెయింటైన్ చేయడం ద్వారా కొంచెం కరెంట్ ఛార్జెస్ తగ్గుతాయి. దానివల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్గా పెడతాయి సార్. అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సేమ్ అదే మాకు కూడా ఇది 18% ఫీజు కింద ఈ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ ముందు కావట్లేదు. వర్క్ చేస్తే దాదాపు 18% జీఎస్టీ పోతుంది. సో అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి దానిపై కూడా అదేవిధంగా స్టాంపిటీస్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి విధంగా మనకు రావట్లేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేజర్గా ఫండ్స్ ఉన్నటువంటి ఆర్థిక రోజు అనేది మనకు తగ్గిపోతుంది. అదేవిధంగా చూస్తామంటే మున్సిపాలిటీ రోజు పెరుగుతూ ఉంటాం. డెవలప్మెంట్స్ కాలనీస్ కొత్త కాలనీస్ పెరుగుతున్నాయి. చాలా వరకు కాలనీస్ విధిగా పెరిగాయి. ఆ కాలనీస్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ మున్సిపాలిటీ. సో ఫండ్స్ ఎక్కువ అలాకేట్ చేస్తే తప్ప మనం కొన్ని డెవలప్మెంట్ చేయలేకపోతాం.
మరి రోడ్డు విస్తరణ కావచ్చు, కాలనీ డెవలప్మెంట్ కావచ్చు, అన్నిటి కూడా మనం ఈ ఫండ్స్ పైన ఆధారపడి ఉన్నాం. జనరల్ ఫండ్లో ఆదాయం కూడా తక్కువగా ఉంది. ఆదాయం వనరులు పెంచుకోవాలంటే ఏదైనా పెద్ద ఎత్తున మీరు నిధులు శాంక్ చేసి షాపింగ్ మాల్స్ అట్లాంటివి కానీ ఏదైనా కాంప్లెక్సెస్ కానీ కట్టుకోగలిగితే దాని నుంచి ఇన్కమ్ జనరేట్ వల్ల యూనిటీస్ డెవలప్ అవుతాయి. దాని మీద పెద్ద మొత్తంలో సహాయం చేయాల్సిన అవసరం ఏంటంటే సార్. He reiterated this tied and untied grant issues, and he is also asking support for the power charges, particularly whenever this water treatment plants are there and solid liquid waste treatment pumping stations will be there. They are incurring more expenditure on the electricity charges. There they need assistance from government side for the payment of the power charges. Actually, earlier finance department used to take money from finance commission to repay these power charges. That is their objective. So from this year onwards, finance department anyways stopped that activity. Earlier they used to do that.